ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేంద్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. 10 ఏళ్ల పాలన చేసిన కేసీఆర్ నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డ బట్టి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా అమలు చేసుకుంటూ వస్తుందని అన్నారు. కూసుమంచిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అర్హులైన వాళ్ళందరికీ తెల్ల కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పేదవాడికి ఇంటి స్థలముతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. రైతన్నులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుంది. సాగునీరు శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ గారికి, గాంధీ కుటుంబానికి ఏదైతే మనందరం రుణపడి ఉన్నామో మన అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ